మా స్వరూపి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మాసమంతా మమ్మల్ని ప్రభా, ఈ వారం అంతా ప్రభా మీ కృపలో మమ్మల్ని భర్చపరిచిన దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రం. అలాగే మమ్మల్ని పాపులైన మమ్మల్ని ప్రభా నీ రక్తంతో పరిశుద్ధపరిచిన దేవా నీకు స్తోత్రం. అనేకులు ప్రభా యేసయ్యా ఈ లోక సన్నిధికి దూరం అయిపోతున్నారు ప్రభా, నీకు స్తోత్రం. వాళ్ళని మేము స్మరిస్తున్నాం ప్రభా, వాళ్ళని త్వరగా నడిపించమడుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా మీ వెలుగు చూడాలి ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు ప్రతి బిడ్డను అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా, వాళ్ళని బలపరచమని అడుగుతున్నాం ప్రభా. మీ మహిమ కార్యాలు చూడాలి ప్రభా, మీ ప్రసన్నత ప్రభా ఈ మందిరంలో ప్రవేశించాలని ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే బాధలతో ఉన్నారో, దుఃఖంతో ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రభా మీ వెలుగుని కుమ్మరించమడుతున్నాం ప్రభా, వాళ్ళు కుమ్మరించమడుతున్నాం. వాళ్ళ కుటుంబంలో ప్రభా మీరుండాలి ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. రేపు జరగబోతున్న ఆరాధనలు మీకు అప్పగిస్తున్నాం. మీ మహిమ కార్యాలు జరగాలి ప్రభా, మీ ప్రసన్నత ప్రతి ఒక్క సంఘంలో ప్రభా, జడ్జిఎం సంఘంలో ప్రతి ఒక్క సంఘంలో ప్రభా ఉండాలి ప్రభా, నీకు స్తోత్రం. మీ ఆత్మకార్యాలు జరగాలి ప్రభా, నీకు స్తోత్రం. కుంగిన వేదలకు ప్రభా మీరున్నారని ధైర్యపరచమన్నాడు వాళ్ళకి జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనేక ప్రభా మాతో ఏం మాడుతున్నాం మాకు తెలియగానే వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా, నీ జైవిధి ద్వారా ప్రభా మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం. అలాగే యూత్ మీటింగ్స్ని సండే స్కూల్ పరిచర్ని మీకు అప్పగిస్తున్నాం ప్రభా. రేపు జరగబోతున్న ప్రతి ఒక్క పరిచర్యలో ప్రభా ఈ మహిమ ఉండాలి ప్రభా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనేకులు ప్రభా నీ మందిరంలోకి ప్రభా ఈ వెలుగుతో రావాలని అడుగుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. పాపుల మమ్మల్ని ప్రభా కుంగిన మమ్మల్ని ప్రభా వేసే లేవనెత్తిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కుమ్మరించండి కుమ్మరించండి, మీ ఆత్మ కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా దర్శించమని అడుగుతున్నాం ప్రభా, వాళ్ళని త్వర నడిపించమని అడుగుతున్నాం ప్రభా, బలపరచమని అడుగుతున్నాం ప్రభా. వాళ్ళని తెలుసుకునే విధంగా ఎందుకు దూరం అయిపోతున్నానో సన్నిధికి ప్రభా వాళ్ళకి తెలియాలి ప్రభా, నీకు స్తోత్రం స్తోత్రం. వాళ్ళని హృదయాన్ని ప్రేరేపించమని అడుగుతున్నాం ప్రభా, హృదయంలో మీరు ఉండమని అడుగుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం స్తోత్రం. ఆ కుటుంబాన్ని ప్రభా, కుటుంబం సైతం ప్రభా నీ మందిరానికి రావాలి ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృంగిన వేదంతో ఉన్నవారికి లేవనెత్తిన దేవుడు ప్రభా, నీకు స్తోత్రం స్తోత్రం. చేసిన ప్రతి పాపని ప్రభా శుద్ధీకరించిన దేవుడు ప్రభా, క్షమించిన దేవుడు ప్రభా, మీరు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. బలపరిచిన ప్రభా ఈరోజు జరిగిపోతే శనివారం సిద్ధపడు ప్రభా మీకు అప్పగిస్తున్నాం ప్రభా, నీకు బలపరచమడుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. వాళ్ళ మేము పాపంతో శుద్ధీకరించుకునే విధంగా మా మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభా, పశ్చాత్తాపపడే హృదయాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం స్తోత్రం. బలపరచమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. అలాగే ప్రభా ముందు జరగబోతున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీ నామగానం చేసేదని రాజు నీవు దేవా యేసయ్యా. నీ నామమే నా ప్రాణం, నీ ప్రేమే నా ధ్యానం. నీ నామమే నా ప్రాణం, నీ ప్రేమే నా ధ్యానం. ఇలా నన్ను కోరి సిలువను సహింప వెనుతీయలేదయ్యా. ఇలా నన్ను కోరి సిలువను సహింప వెనుతీయలేదయ్యా. నేను నీ వాడనై యేసయ్యా నిలిచెదని ప్రేమలో. నేను నీ వాడనై యేసయ్యా నిలిచెదని ప్రేమలో. నీ నామగానం చేసేదని రతం నా రాజువు నీవు దేవా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. జీవపూట ప్రియ యేసు తన ప్రేమలో పరవశమొందెదను. పాటలు పాడుచు సాగెదను. నూతన యెరూషలేము
యెరూషలేము జీవపూట ప్రియ యేసు నిజమైన ద్రాక్షవల్లి ఆయనగా తన కృపలో నన్ను పిలిచెనుగా నిజమైన ద్రాక్షవల్లి ఆయనగా తన కృపలో నన్ను పిలిచెనుగా తన ప్రేమలోన నిలచి ఫలించెదను నా ప్రాణ ప్రియుని ఎదుర్కొందును తన ప్రేమలోనే నిలచి ఫలించెదను నా ప్రాణ ప్రియుని ఎదుర్కొందును జీవపూట ప్రియ యేసు నా శరీరపు శిరసు ఆయనగా ప్రేమించి నాకై ప్రాణమిచ్చెను నా శరీరపు శిరసు ఆయనగా ప్రేమించి నాకై ప్రాణమిచ్చెను తన రక్షణలో నిలిపి పోషించును నా ప్రాణనాథుని హత్తుకుందును తన రక్షణలో నిలిపి పోషింతును నా ప్రాణనాథుని హత్తుకుందును జీవపూట ప్రియ యేసు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీ దాసులను సిలువ చాటున మరుగుపరుచుకొని నాతోను మాతోను మందరితోనే మీరు మాట్లాడి నాయన మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని ప్రార్థన చేస్తున్నాము నాయన. మాకు కావలసినటువంటి నాయన వాక్యాన్ని నాయన మాకు అందించి బలపరిచి నాయన మీరు రాకడకు మమ్మల్ని సిద్ధపరిచి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములు మనలో మీకు సమర్పించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకి సమాధానము ఇస్తాడు. అయితే దేవుడు నా ప్రార్థన వింటాడు, తప్పకుండా నాకు సమాధానం వస్తుంది అని చెప్పగలిగిన ప్రార్థన విధానం ఏది ఇప్పుడు అని అంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మనవి ఆలకించుననేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, మనం అడుగుతున్నటువంటి మన ప్రార్థన విన్నపము ఎలా ఉండాలి? ఆయనకు చిత్తానుసారముగా ఉండాలి. ఆయన చిత్తానుసారం అంటే మనకు దేవుడు సమాధానం ఇవ్వలేదు, మన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వలేదు అని చెప్పడానికి ఒక బలమైన కారణాలు ఉంటాయి. ఎందుకు దేవుడు ప్రార్థనకి బదులు ఇవ్వలేదు? చూడండి, మొదటిది యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మీరు అడిగినను, చూసారా,
మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. మనం ఆయన చిత్తానుసారముగా ఏం అడిగినా ఆయన మనకు దాన్ని దయచేస్తాడు. కానీ మనం అడుగుతున్నాము, ఏం అడుగుతున్నాము, దేనికి అడుగుతున్నాము? మన భోగముల నిమిత్తమై వినియోగించుటకు దురుద్దేశముతో అడుగుతున్నాము. అందుకే దేవుడు దానిని మనకు దయచేయలేదు. ఉదాహరణకి యేసు ప్రభువారు సిలువ మీద వేలాడుతున్న సమయంలో ఇద్దరు దొంగలు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు వేలాడినాడు. వాళ్ళు కూడా సిలువ మీద ఉన్నప్పుడు ఇద్దరు ప్రార్థన చేసినారు. యేసు ప్రభు దేవుడని, ఆయన సహాయము చేయ శక్తి కలిగిన వాడని ఇద్దరు ప్రార్థన చేశారు. ఒకడు ఏమడిగినాడు? అయ్యా, నువ్వు దేవుడవు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని అడిగాడు. ఇప్పుడు అతడు అడిగినటువంటి ప్రార్థన విన్నపంలో మరి యేసు ప్రభు అతనికి ఏ సమాధానం ఇవ్వలేదు. ఇచ్చాడా? ఏం సమాధానం ఇవ్వలేదు. చూసారా? కారణం ఏంటి? అతను అడిగినటువంటి ఆ ప్రార్థనకి, లేక అతడు అడిగినటువంటి ఆ వేడుకలకి యేసు ప్రభు ఎందుకు సమాధానం ఇవ్వలేదు? మనం ప్రశ్నించుకున్నట్లయితే అతడు కేవలము భూ సంబంధమైన జీవితం. నువ్వు రక్షించుకో, భూమి మీదకి రా, సులువు మీద ఉన్నావు, భూమి మీదకి రా, నిన్ను నువ్వు రక్షించుకో, అవతల నన్ను కూడా రక్షించు అంటే ఈ భూమి మీదకి నన్ను కూడా తీసుకొని రా, సిలువ మీద నుండి. నేను మరణానికి వెళ్ళబోతున్నాను, కానీ నన్ను మరణించకుండా కాపాడు. నేను శిక్షలో ఉన్నాను, ఇక్కడ నుండి ఈ శిక్షలో నుంచి నన్ను తప్పించు. చూసారా? ఇది ఇన్ని అర్థాలు ఉన్నాయి చూడండి. నువ్వు నన్ను భూమి మీదకి తీసుకొని రా, ఒకటి, నేను చనిపోబోతున్నాను, నన్ను కాపాడు. అలాగే నేను ఇప్పుడు సిలువ మీద ఏ స్థితిలో ఉన్నాను? శిక్ష అనుభవిస్తున్నాను. నేను చేసిన పాపానికి, నేరానికి నేను ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నా. ఈ శిక్షలో నుంచి నన్ను తప్పించు. ఇప్పుడు యేసు ప్రభు ఇలాంటి వాడిని పైనుంచి కిందకు పంపించినాడు అనుకో, భూమి మీదకి, వాడు అడిగినట్టుగా చేస్తే, అర్థమైందా? వాడు అడిగినట్టుగా వాడిని సిలువ మీద నుంచి కిందకి దించి, రెండవది వాడు సావు నుంచి కిందకి తప్పించి, మూడవది వాడి శిక్షల నుంచి వాడిని తప్పిస్తే వాడు ఏం చేస్తాడు? నెక్స్ట్ మారు మనసు పొంది గుడికి పోతాడా? ఏం చేస్తాడు? మరలా వాడు అడిగిందే ఎందుకనంటే వాడు ఇంకా దొంగతనాలు చేసుకుంటా ఉండడానికి. అందుకే వాడు యేసు ప్రభుని తప్పించమన్నది. కానీ యేసు ప్రభు వాడు ప్రార్థనకు సమాధానం ఇవ్వలేదు, మౌనంగా ఉన్నాడు. ఇంకొక దొంగ అడిగినాడు యేసు ప్రభుని. ఏమడిగినాడంటే, అయ్యా, ఇదిగో నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ దొంగ యొక్క ప్రార్థన ఏంటి? తప్పించుకోవాలన్నా, బ్రతకాలన్నా, తిరిగి భూమి మీదకి రావాలన్నా నిజంగా ఆ జ్ఞానము, ఆ ఆలోచన అనేది దేవుడు అనుగ్రహించేదే ఒక వ్యక్తికి.
నేను ఎప్పటికైనా మరణిస్తాను, ఒకటి. రెండవది, నేను ఇన్ని నేరాలు చేశాను, అయితే నేను చేసినటువంటి నేరానికి నేను చనిపోతే నేను మోక్షానికి వెళ్ళగలనా, దేవుని రాజ్యానికి వెళ్ళగలనా అనేటువంటి ఒక ప్రశ్న అతనికి వచ్చింది. నేను పాపిని, అతను చెప్తున్నాడు, నేను పాపిని, మనకైతే ఈ శిక్ష తగింది అంటున్నాడంటే దాని అర్థం ఏంది? మనం పాపం చేశాము కాబట్టి ఈ శిక్ష మనకు తగిందని అంటున్నాడంటే మొదట తను పాపి అనేటువంటి సత్యాన్ని ఏం చేసినాడు? గ్రహించాడు. రెండవది, తన పాపము విషయంలో అతడు పశ్చాత్తాపడుతున్నాడు. అతడు మనసులో ఒక పశ్చాత్తాపం కనబడుతుంది అక్కడ. ఎందుకనంటే నేను చేసిన ఈ పాపానికి క్షమాపణ దొరుకుతుందా, నేను దేవుని రాజ్యంలోకి రాగలనా అనేటువంటి ఆ పశ్చాత్తాపం అతనిలో కనబడుతుంది. దేవుడు కోరేది ఏంది? ఇదే కదా, దేవుడు కోరేది ఇదే. ఆయన చిత్తం ఏంటి? ఏ ఒక్కరు నశించడం దేవునికి ఇష్టం లేదు. మొదట ప్రతి వ్యక్తి ఏమి గ్రహించాలి? పాపము లేని వాడను అని తను అనుకోకూడదు. తన పాపములను తను ఒప్పుకునే స్థితిలో ఉండాలి. అదే దేవుడు కోరేది. ఇప్పుడు ఈ దొంగలు ఏం కనబడుతుంది? రెండవ వాడిలో ఆ పశ్చాత్తాపం కనబడుతుంది. మూడోది, నిజంగా అతడు ఏం కోరుకుంటున్నాడంటే క్షణికమైనవి కోరలేదు అతడు. మొదటోడు కోరింది ఏంది? నన్ను బ్రతికించు. దేనికి బతకాలరా నువ్వు? కానీ రెండవడు కోరింది ఏంది? నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ఇతడు కోరుకున్నది ఏంటంటే నిత్యము గురించి. క్షణికమైన వాటిని కోరలేదు అతడు, నిత్యమైన వాటిని అతడు కోరుకున్నాడు. నిజంగా అప్పుడు అతనికి దేవుడు సమాధానం ఇచ్చాడా లేదా? సమాధానం ఇచ్చాడు. వెంటనే ఆన్సర్ ఇచ్చాడు అతనికి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఆయన చిత్తానుసారముగా మనం ఏమడిగినాను దేవుడు మనకు అనుగ్రహిస్తాడనంటే, మొదట దేవుడు అనుగ్రహించగలిగినది, దేవుడిచ్చేటువంటిది, ఆలస్యం లేకుండా ఇచ్చేటువంటిది ఏందో తెలుసా? మనిషి జీవితంలో పాప క్షమాపణ. నీ పాపాలను ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుడు ఆలస్యం చేయకుండా ఏం చేస్తాడు? దాన్ని క్షమిస్తాడు. నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు, ఆలస్యం చేయడు, దానికి ఆలోచన చేయడు. చూసారా, కారణము ఏ ఒక్కరు నశించడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనిషి జీవితంలో పాపము నుండి విడుదల పొందడం దేవుని చిత్తం. మనిషి జీవితంలో శాపము నుండి విడుదల పొందడం దేవుని చిత్తం. అలాగనే నిజంగా ఒక కుష్ఠరోగము కలిగినటువంటి వ్యక్తి ప్రభు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆమేన్, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నన్ను బాగు చేయి. రోగిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మనం రోగంతో ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? యేసుక్రీస్తు ఆయన పాపులను పిలువ వచ్చినాడు. అదే సమయంలో యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, రోగులకు వైద్యుడు అవసరమని చెప్పినాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చినాడు? అప్పుడు వైద్యుడిగా వచ్చినాడు. చూసారా, యేసు ప్రభు
వైద్యుడిగా వచ్చినాడు. యేసు ప్రభు ఆయన ఈ లోకంలోనికి రాకముందే ఆయన శ్రమలలో, ఆయన మరణములో 2 విషయాలను ప్రవక్త అయినటువంటి యెషయా తెలియజేస్తా ఉన్నాడు. 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2 విషయాలు ముఖ్యముగా మనం చూస్తా ఉన్నాం. 5వ వచనం చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన సమాధానార్థమైన శిక్ష, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా? అలాగనే అతడు పొందిన దెబ్బల చేత, ఆమేన్. 1, ఆయన దేనికి మరణించినాడు? దేనికి మరణించినాడు? మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తము ఆయన మరణించినాడు. 2వ భాగం ఏంది? మన రోగముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అదే విషయాన్ని పేతురుపత్రిక, 1 పేతురుపత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు మనకు 2 విషయాల్లో ముఖ్యంగా పరిహారం చెల్లించినాడు. ఏంటది? మన యొక్క పాపముల నిమిత్తము, 2వది మన రోగముల నిమిత్తం. మన రోగం నిమిత్తం యేసు ప్రభు మన రోగములకే మొదట పరిహారం చెల్లించినాడు. ఎందుకనంటే రక్తము చిందించడానికి గాయపరచబడాలి. గాయపడితేనే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. అంటే ఆయన గాయము స్వస్థత కొరకు, ఆయన రక్తము పాపము నుండి పవిత్రపరచుట కొరకు. అలాంటప్పుడు మనం రోగిగా ఉండడం దేవునికి ఇష్టమా? చెప్పండి, ఏది ఇష్టము దేవునికి? మనం ఆరోగ్యంగా ఉండడము దేవునికి ఇష్టం. కాబట్టి ఇతడు ఏమడుగుతున్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నన్ను బాగు చేయి. అప్పుడు యేసు ప్రభు, నాకిష్టమే, నీవు శుద్ధుడవ కమ్ము అని ఆయన తన కనికరము కలిగిన చేయి చాపి వాడిని ముట్టి బాగు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? ఇక్కడ మనము మొదటిది, ఆ పక్కనున్న దొంగ తన యొక్క నిత్యము నిమిత్తమై తన పాపమును పశ్చాత్తాపడి ఒప్పుకుంటూ, నేను ఈ యొక్క శిక్షకు నేను తగిన వాడనని ఒక పశ్చాత్తాపం తనలో కలిగి నాకు మోక్షం కావాలని అడుగుతున్నాడు. వానిని దేవుడు రక్షించాడు. పాపి మారు మనసు పొందడము, నిత్యరాజ్యమునకు ప్రవేశించడం అనేది దేవుని చిత్తము. అలాగనే ఇక్కడ ఈ వ్యక్తి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అంటే రోగంతో ఉండడం కాదు, ఆరోగ్యంగా ఉండడము దేవుని చిత్తము. చూసారా? దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని? మనం ఆయన చిత్తానుసారముగా ఏమడిగినను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అదే మన యొక్క ధైర్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం దేని కొరకు అడగకూడదు దేవుణ్ణి? మనం భోగం కొరకు అడగకూడదు. మన యొక్క భోగముల కొరకు దురుద్దేశంతో అడగకూడదు. మీకు ఒక చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను. యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చినారు. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు వచ్చినారు. ఈ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభుని అడిగినారు, అయ్యా మమ్మల్ని బాగు చేయి అని చెప్పేసి యేసు ప్రభుని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మీరు మార్గములో ఉండగా మీరు స్వస్థత పొందుతారు, వెళ్ళండి అని చెప్పినప్పుడు విశ్వాసముతో ఆయన మాటను నమ్మి వాళ్ళు ఏం చేస్తున్నారు?
మార్గంలో వెళ్తూ ఉన్నారు. మార్గంలో వెళ్తున్నప్పుడు జరిగినటువంటి అద్భుతం ఏంటంటే 10 మంది యేసు ప్రభుని శుద్ధులుగా చేయమని అడిగిన ఆ 10 మంది పసిపిల్లల వంటి దేహము కలిగిన వారుగా స్వస్థత పొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూశారు, అడిగినారు, పొందుకున్నారు. అయితే వాళ్ళ జీవితంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు దగ్గరికి ఆ 10 మందిలో ఎంతమంది వెళ్ళారు? ఒక్కడే స్వస్థత పొంది కృతజ్ఞత గలవాడై, నేను బాగుపడ్డాను, నా యొక్క శరీరం మారింది, స్వస్థత పొందాను, ఈ యొక్క విషయాన్ని ప్రభుకి చెప్పాలి అని ఎంతో సంతోషంతో గంతులేసుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళాడు. తాను చూపించుకున్నాడు. అయ్యా, ఇదిగో నేను బాగుపడ్డాను, స్వస్థత పొందానయ్యా అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, బాగుపడింది 10 మంది కదా, మరి మిగిలిన 9 మంది ఎక్కడా? మిగిలిన 9 మంది ఎక్కడా? పొందుకున్నారు. ఇంకేముంది? కుష్ఠరోగం ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యని ప్రతి పని ఇప్పుడేం చేస్తారా? వాళ్ళ జీవితంలో ఎక్కడికి పోవాలన్నది ఆ రోగము అప్పటి వరకు ఏమైంది? అడ్డుగా ఉన్నది. ఎందుకు తెలుసా? ఆ కాలంలో కుష్ఠరోగం అని అంటే అది పెద్ద రోగం. మనం కూడా పిలిచేది పెద్ద రోగం అని పిలుస్తాం మనం. అంటే అంత భయంకరమైనటువంటిది. వాళ్ళని ఎవరు కూడా ఊర్లోకి రానివ్వరు. వాళ్ళు కూడా ధైర్యంగా ఎక్కడికి పోలేరు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో స్వస్థత పొందకముందు ఆ 9 మంది జీవితంలో ఎంతో నష్టమైనట్టుగా భావించినారు కదా. మనం ఒక సినిమాకు పోలేకపోయాము, 10 మందిలో పోలేకపోయాము, ఎక్కడికి వెళ్ళలేకపోయినాము, జల్సాగా ఉండలేకపోయాము అని చెప్పేసి ఇప్పుడు అవకాశం వచ్చిందిరా, ఇప్పుడు మనకు బాగా అయిపోయింది ఆరోగ్యం అని చెప్పేసి ఏం చేసినారు? మిగిలిన 9 మంది దేవుడిచ్చినటువంటి ఆరోగ్యంతో లోకము దేవునికి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలోంచి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకి సమాధానము ఇస్తాడు. అయితే దేవుడు నా ప్రార్థన వింటాడు, తప్పకుండా నాకు సమాధానం వస్తుంది అని చెప్పగలిగిన ప్రార్థన విధానం ఏది ఇప్పుడు అనంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఆయన చిత్తానుసారముగా
మనమేది అడిగినను ఆయన మనవి ఆలకించుననేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, మనం అడుగుతున్నటువంటి మన ప్రార్థన విన్నపము ఎలా ఉండాలి? ఆయనకు చిత్తానుసారముగా ఉండాలి. ఆయన చిత్తానుసారం అంటే మనకు దేవుడు సమాధానం ఇవ్వలేదు, మన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వలేదు అని చెప్పడానికి ఒక బలమైన కారణాలు ఉంటాయి. ఎందుకు దేవుడు ప్రార్థనకి బదులు ఇవ్వలేదు? చూడండి, మొదటిది యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మీరు అడిగినను, చూసారా, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. మనం ఆయన చిత్తానుసారముగా ఏం అడిగినా ఆయన మనకు దాన్ని దయచేస్తాడు. కానీ మనం అడుగుతున్నాము, ఏం అడుగుతున్నాము? దేనికి అడుగుతున్నాము? మన భోగముల నిమిత్తమై వినియోగించుటకు దురుద్దేశముతో అడుగుతున్నాము. అందుకే దేవుడు దానిని మనకు దయచేయలేదు. ఉదాహరణకి యేసు ప్రభువారు సిలువ మీద వేలాడుతున్న సమయంలో ఇద్దరు దొంగలు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు వేలాడినాడు. వాళ్ళు కూడా సిలువ మీద ఉన్నప్పుడు ఇద్దరు ప్రార్థన చేసినారు. యేసు ప్రభు దేవుడని, ఆయన సహాయము చేయ శక్తి కలిగిన వాడని ఇద్దరు ప్రార్థన చేశారు. ఒకడేమడిగినాడు? అయ్యా, నువ్వు దేవుడవు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని అడిగాడు. ఇప్పుడు అతడు అడిగినటువంటి ప్రార్థన విన్నపంలో మరి యేసు ప్రభు అతనికి ఏ సమాధానం ఇవ్వలేదు. ఇచ్చాడా? ఏం సమాధానం ఇవ్వలేదు. చూసారా, కారణం ఏంటి? అతను అడిగినటువంటి ఆ ప్రార్థనకి, లేక అతడు అడిగినటువంటి ఆ వేడుకలకి యేసు ప్రభు ఎందుకు సమాధానం ఇవ్వలేదు? మనం ప్రశ్నించుకున్నట్లయితే అతడు కేవలము భూ సంబంధమైన జీవితం, నువ్వు రక్షించుకో, భూమి మీదకి రా, సులువు మీద ఉన్నావు, భూమి మీదకి రా, నిన్ను నువ్వు రక్షించుకో, అవతల నన్ను కూడా రక్షించు అంటే ఈ భూమి మీదకి నన్ను కూడా తీసుకొని రా, సిలువ మీద నుండి. నేను మరణానికి వెళ్ళబోతున్నాను, కానీ నన్ను మరణించకుండా కాపాడు. నేను శిక్షలో ఉన్నాను, ఇక్కడ నుండి ఈ శిక్షలో నుంచి నన్ను తప్పించు. చూసారా, ఇది ఇన్ని అర్థాలు ఉన్నాయి చూడండి. నువ్వు నన్ను భూమి మీదకి తీసుకొని రా, ఒకటి, నేను చనిపోబోతున్నాను, నన్ను కాపాడు. అలాగే నేను ఇప్పుడు సిలువ మీద ఏ స్థితిలో ఉన్నాను? శిక్ష అనుభవిస్తున్నాను. నేను చేసిన పాపానికి, నేరానికి నేను ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నా. ఈ శిక్షలో నుంచి నన్ను తప్పించు. ఇప్పుడు యేసు ప్రభు ఇలాంటి వాడిని పైనుంచి కిందకు పంపించినాడు అనుకో, భూమి మీదకి, వాడు అడిగినట్టుగా చేస్తే, అర్థమైందా? వాడు అడిగినట్టుగా వాడిని సిలువ మీద నుంచి కిందకి దించి, రెండవది వాడు సావు నుంచి కిందకి తప్పించి, మూడవది
వాడి శిక్షల నుంచి వాడిని తప్పిస్తే వాడు ఏం చేస్తాడు? నెక్స్ట్ మారు మనసు పొంది గుడికి పోతాడా? ఏం చేస్తాడు? మరలా వాడు అడిగిందే ఎందుకనంటే వాడు ఇంకా దొంగతనాలు చేసుకుంటా ఉండడానికి. అందుకే వాడు యేసుప్రభుని తప్పించమన్నది. కానీ యేసుప్రభు వాడు ప్రార్థనకు సమాధానం ఇవ్వలేదు, మౌనంగా ఉన్నాడు. ఇంకొక దొంగ అడిగినాడు యేసుప్రభుని. ఏమడిగినాడంటే, అయ్యా ఇదిగో నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ దొంగ యొక్క ప్రార్థన ఏంటి? తప్పించుకోవాలన్నా, బ్రతకాలన్నా, తిరిగి భూమి మీదకి రావాలన్నా నిజంగా ఆ జ్ఞానము, ఆ ఆలోచన అనేది దేవుడు అనుగ్రహించేదే ఒక వ్యక్తికి. నేను ఎప్పటికైనా మరణిస్తాను ఒకటి. రెండవది, నేను ఇన్ని నేరాలు చేశాను, అయితే నేను చేసినటువంటి నేరానికి నేను చనిపోతే నేను మోక్షానికి వెళ్ళగలనా, దేవుని రాజ్యానికి వెళ్ళగలనా అనేటువంటి ఒక ప్రశ్న అతనికి వచ్చింది. నేను పాపిని, అతను చెప్తున్నాడు, నేను పాపిని, మనకైతే ఈ శిక్ష తగింది అంటున్నాడంటే దాని అర్థమైంది, మనం పాపం చేశాము కాబట్టి ఈ శిక్ష మనకు తగిందని అంటున్నాడంటే మొదట తను పాపి అనేటువంటి సత్యాన్ని ఏం చేసినాడు? గ్రహించాడు. రెండవది, తన పాపము విషయంలో అతడు పశ్చాత్తాపడుతున్నాడు. అతడు మనసులో ఒక పశ్చాత్తాపం కనబడుతుంది అక్కడ. ఎందుకనంటే నేను చేసిన ఈ పాపానికి క్షమాపణ దొరుకుతుందా, నేను దేవుని రాజ్యంలోకి రాగలనా అనేటువంటి ఆ పశ్చాత్తాపం అతనిలో కనబడుతుంది. దేవుడు కోరేది ఏంది? ఇదే కదా దేవుడు కోరేది, ఇదే. ఆయన చిత్తం ఏంటి? ఏ ఒక్కరు నశించడం దేవునికి ఇష్టం లేదు. మొదట ప్రతి వ్యక్తి ఏమి గ్రహించాలి? పాపము లేని వాడను అని తను అనుకోకూడదు. తన పాపములను తను ఒప్పుకునే స్థితిలో ఉండాలి. అదే దేవుడు కోరేది. ఇప్పుడు ఈ దొంగలు ఏం కనబడుతుంది? రెండవ వాడిలో ఆ పశ్చాత్తాపం కనబడుతుంది. మూడోది, నిజంగా అతడు ఏం కోరుకుంటున్నాడంటే క్షణికమైనవి కోరలేదు అతడు. మొదటోడు కోరింది ఏంది? నన్ను బ్రతికించు. దేనికి బతకాలరా నువ్వు? కానీ రెండవడు కోరింది ఏంది? నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ఇతడు కోరుకున్నది ఏంటంటే నిత్యము గురించి. క్షణికమైన వాటిని కోరలేదు అతడు, నిత్యమైన వాటిని అతడు కోరుకున్నాడు. నిజంగా అప్పుడు అతనికి దేవుడు సమాధానం ఇచ్చాడా లేదా? సమాధానం ఇచ్చాడు. వెంటనే ఆన్సర్ ఇచ్చాడు అతనికి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఆయన చిత్తానుసారముగా మనం ఏమడిగినాను దేవుడు మనకు అనుగ్రహిస్తాడనంటే మొదట దేవుడు అనుగ్రహించగలిగినది, దేవుడిచ్చేటువంటిది, ఆలస్యం లేకుండా ఇచ్చేటువంటిది ఏందో తెలుసా? మనిషి జీవితంలో పాప క్షమాపణ. నీ పాపాలను ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుడు ఆలస్యం చేయకుండా ఏం చేస్తాడు? దాన్ని క్షమిస్తాడు. నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు, ఆలస్యం చేయడు, దానికి ఆలోచన చేయడు. చూసారా, కారణము ఏ ఒక్కరు నశించడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనిషి జీవితంలో పాపము నుండి విడుదల పొందడం దేవుని చిత్తం. మనిషి జీవితంలో శాపము నుండి విడుదల పొందడం దేవుని చిత్తం. అలాగనే నిజంగా ఒక కుష్ఠరోగము కలిగినటువంటి వ్యక్తి ప్రభు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము
40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆమేన్, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నన్ను బాగు చేయి. రోగిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మనం రోగంతో ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? యేసుక్రీస్తు ఆయన పాపులను పిలువ వచ్చినాడు. అదే సమయంలో యేసు ప్రభువు ఒక మాట అంటున్నాడు, రోగులకు వైద్యుడు అవసరం అని చెప్పినాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చినాడు? అప్పుడు వైద్యుడిగా వచ్చినాడు. చూసారా, యేసు ప్రభు వైద్యుడిగా వచ్చినాడు. యేసు ప్రభు ఆయన ఈ లోకంలోనికి రాకముందే ఆయన శ్రమలలో, ఆయన మరణములో 2 విషయాలను ప్రవక్త అయినటువంటి యెషయా తెలియజేస్తా ఉన్నాడు. 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2 విషయాలు ముఖ్యముగా మనం చూస్తా ఉన్నాం. 5వ వచనం చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన సమాధానార్థమైన శిక్ష దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, అలాగనే అతడు పొందిన దెబ్బల చేత, ఆమేన్. 1, ఆయన దేనికి మరణించినాడు? దేనికి మరణించినాడు? మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తము ఆయన మరణించినాడు. 2వ భాగం ఏంది? మన రోగముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అదే విషయాన్ని పేతురుపత్రిక, 1 పేతురుపత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు మనకు 2 విషయాల్లో ముఖ్యంగా పరిహారం చెల్లించినాడు. ఏంటది? మన యొక్క పాపముల నిమిత్తము, 2వది మన రోగముల నిమిత్తం. మన రోగం నిమిత్తం యేసు ప్రభు మన రోగములకే మొదట పరిహారం చెల్లించినాడు. ఎందుకనంటే రక్తము చిందించడానికి గాయపరచబడాలి. గాయపడితేనే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. అంటే ఆయన గాయము స్వస్థత కొరకు, ఆయన రక్తము పాపము నుండి పవిత్రపరచుట కొరకు. అలాంటప్పుడు మనం రోగిగా ఉండడం దేవునికి ఇష్టమా? చెప్పండి, ఏది ఇష్టము దేవునికి? మనం ఆరోగ్యంగా ఉండడము దేవునికి ఇష్టం. కాబట్టి ఇతడు ఏమడుగుతున్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నన్ను బాగు చేయి. అప్పుడు యేసు ప్రభు, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని ఆయన తన కనికరము కలిగిన చేయి చాపి వాడిని ముట్టి బాగు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇక్కడ మనము మొదటిది, ఆ పక్కనున్న దొంగ తన యొక్క నిత్యము నిమిత్తమై తన పాపమును పశ్చాత్తాపడి ఒప్పుకుంటూ, నేను ఈ యొక్క శిక్షకు నేను తగిన వాడనని ఒక పశ్చాత్తాపం తనలో కలిగి నాకు మోక్షం కావాలని అడుగుతున్నాడు. వానిని దేవుడు రక్షించాడు. పాపి మారు మనసు పొందడము, నిత్యరాజ్యమునకు ప్రవేశించడం అనేది దేవుని చిత్తము. అలాగనే ఇక్కడ ఈ వ్యక్తి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అంటే రోగంతో ఉండడం కాదు, ఆరోగ్యంగా ఉండడము దేవుని చిత్తము. చూసారా, దేవుని వాక్యం సెలవిస్తుంది,
ఏమని? మనం ఆయన చిత్తానుసారముగా ఏమడిగినను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అదే మన యొక్క ధైర్యము. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. మా సంఘాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా సంఘాలను ఆశీర్వదించండి, విస్తారమైన ఆత్మలతో ఆశీర్వదించండి మా ప్రభువా. ఇదిగో నా తండ్రి, వెనుకబడుతున్న వారిని నడిపించమని మరొకసారి మేము ప్రార్థిస్తున్నాం దేవా. సంఘాలు ఈ చివరి దినాల్లో దేవా అదుగో నా తండ్రి బలపరచబడాలి, ఉన్నత ఉపదేశముతో కట్టబడాలి, ఆత్మీయ కార్యములతో వరములతో కృపా వరములతో సంపూర్ణం చేయబడాలి. మా సంఘాలపై నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక కార్యములు జరిగించండి ప్రభా. ఎండిన భూమి మీద కుమ్మరిస్తానని సెలవిచ్చినారు. దావీదు సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నారు. సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చినారు. కనుకనైనా ఇదిగో నీ ఆత్మను ప్రతి బిడ్డ మీద కుమ్మరించండి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మీయ ఉజ్జీవముతో ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి ప్రభా. సంఘము, సంఘ సేవ, పరిచర్య విస్తరింపబడుటకు మా సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నైనా దేవాదుగుణ తండ్రి ప్రార్థనలో బలపడాలి స్వామి. వారి సమయాన్ని ప్రార్థనకి ఇవ్వవలసిన సమయాన్ని ప్రార్థనకి ఇచ్చే కృప ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగనే ప్రతి ఒక్కరు వాక్య జ్ఞానములో బలపడాలయ్యా. వాక్యాన్ని చదువుటకు, ధ్యానించుటకు వారికి సహాయం చేయండి. ఉన్నత ఉపదేశం యొక్క జ్ఞానముతో ఐశ్వర్యవంతులగునట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, నీ చిత్తము చేయాలి. ప్రతి ఒక్కరూ వారికి మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, తలాంతులను బట్టి, కృపను బట్టి నీ చిత్తము చేసేవారుగా ఉండాలి ప్రభా. సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను దేవా. అయ్యా మమ్మలను బలపరచండి అయ్యా. ఈ సేవను విస్తరింపబడుటకు కావలసిన కృపతో నింపండి ప్రభా. అయ్యా సంఘ బిడ్డలందరూ కూడా నాయన, చిన్నవారేమి, పెద్దవారేమి, గొప్పవారేమి, పేదవారేమి, ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చేటువంటి ఆ వనరులలో మా ప్రభా, ఆర్థిక స్తోమతలో నీకు నమ్మకంగా ఉండటకు కూడా నేర్పించండి ప్రభా. ప్రతి ఒక్కరికి నేర్పించండి దేవా, నేర్పించండి దేవాదుగు నీ యొక్క అయాదుగున తండ్రి వాక్యానుసారంగా నీ బిడ్డలు మా ప్రభా తమ దశమ భాగములను నీకు ఇవ్వడానికి దేవా నైనా ప్రతి ఒక్కరికి ఆ విషయంలో నమ్మకత్వాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నైనా. విశ్వాసం అక్కడ కోల్పోతూ ఉన్నారయ్యా ఆ విషయంలో. కాబట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని మా ప్రభా బలపరచండి నైనా. నీ ఎదుట నమ్మకంగా ఉండటకు సహాయం చేయండి. నమ్మకమైన వాని మీద మెండైన దీవెనలు కుమ్మరిస్తానని సెలవిచ్చినారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉండటకు సహాయం చేయండి మా ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్కరూ ఆ రీతిగా ఎదుగుటకు కార్యము చేయండి, సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలలో అనేకులను నీ సేవకులుగా లేపండి ప్రభా, సైనికులుగా లేపండి ప్రభా. ఈ చివరి దినాల్లో మా ప్రభా అయినా నీ సువార్తకు విరోధమైనటువంటి అయా అనేక కార్యాలు మేము చూస్తూ వస్తున్నాం నాయన. కాబట్టి వాటన్నిటిని ఎదిరించగలిగిన, జయించగలిగినటువంటి అయాదుగా తండ్రి ఆది అపోస్తుల వలె మా ప్రభా గొప్ప సేవ చేయుటకై మా ప్రభా దేవ దర్శనముతోనూ ప్రతిష్టతోనూ ముందుకు రాగలిగిన యవన బిడ్డలను అనేకులను లేపమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. సహాయం చేయండి. ఇదిగోనైనా మా దేశంలో అనేక రీతులుగానైనా నీ సువార్త ప్రకటింపబడుతూ ఉండగా దేవా అయ్యా సువార్త ప్రకటించుటకు మార్గమును సరళం చేయండి. ఆ సువార్త ఫలము దయచేయండి. సంఘాలకు, సేవకు ఆటంకకరమైన ప్రతి పరిస్థితిని యేసు నామములో లయపరచండి ప్రభా. ఏర్పడేటువంటి గవర్నమెంట్స్ని, నాయకులను అందరినీ మీరు ఎరుగున్నారు ప్రభా. దేవా మీకు మరుగైంది ఏమీ లేదు ప్రభా. కాబట్టి నాయన ఇదిగో మా దేశంలో నీ నామం మహింపరచబడుటకై, నీ నామము దేవాదుగన తండ్రి గణపరచబడుటకై అయ్యా ఇదిగో ఈ దేశంలో మంచి గవర్నమెంట్ని దేవా మినిస్టర్స్ని మీరు ఏర్పరచమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీ బలమైన కార్యముల కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన. అయ్యా స్తోత్రం. మా సంఘాన్ని మేము మరొకసారి మీ పాద సముఖాలు ఎత్తి పట్టుకుంటున్నాం. మాకున్న బ్రాంచ్ సంఘాలన్నింటిని ఆశీర్వదించండి. సేవ చేస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించండి. ఆ ప్రార్థన భారముతో, సువార్త భారముతో నైనా అనేక ఆత్మలను, విస్తారమైన ఆత్మలను
దేవా సంపాదించాలనేటువంటి దర్శనముతో నీ బిడ్డలు పట్టుదలగా సేవ చేయగలిగిన కృప ప్రతి బిడ్డకు దయచేయమని మేము ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ కృపను వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ మనవులు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరో. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు చేరున మనకును కుటుంబాలకును సంఘ పరిచర్యలకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు అందరూ.